హాయ్ హలో అండి, అందరికి షలోమ్. మీ అందరితో ఈ విధంగా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సడన్ గా ఈ వ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా? వీడియో ఏంటంటే ఒక సాంగ్ షూట్ ఉంటే వెళ్తున్నాం, మన వైజాగ్ అయితే వెళ్తున్నాం. ఇట్ ఇస్ మై సెకండ్ సాంగ్. అయితే సాంగ్ షూట్ గురించి వ్లాగ్ అయితే చేద్దామని ఈ విధంగా వీడియోతో మేము ముందుకు వచ్చాను. అయితే మనం ఏ విధంగా ఎలా వెళ్ళాము, ఏంటి జర్నీ అని ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. రైట్, ఈ షార్ట్ వీడియోలో మనం ఒక సాంగ్ నార్మల్ బడ్జెట్ లో ఎంతలో అవుతుంది ఏంటి అని కూడా చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఓకేనా? నేనైతే మా ఇంటి దగ్గర నుంచి అక్క బావ వాళ్ళు వరంగల్లో ఉంటారు. సో మనం అక్కడికైతే వెళ్తున్నాం. ఎందుకంటే మా విలేజ్ నుంచి వరంగల్ చాలా దూరం కాబట్టి నైట్ అయితే అక్కడ స్టే చేయడానికి వెళ్తున్నాం. మనకి ట్రైన్ షార్ప్ 6 మార్నింగ్ కే ఉంది కాబట్టి నైట్ వచ్చేసాను. అయితే మనం ఈ వరంగల్లో నైట్ స్టే చేసి మనం మార్నింగ్ షార్ప్ 6 కి మనం స్టార్ట్ అవబోతున్నాం. షార్ట్ వీడియో అండి, పెద్ద లాగేం ఉండదు, లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ ఎవరైనా బడ్జెట్ లో సాంగ్ చేద్దామన్న ఆశ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియోని డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో అయినా మన దగ్గర నుంచి వచ్చినా కానీ మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫైనల్గా మనమైతే వైజాగ్ రీచ్ అయ్యాము. ఆకలితో మా ఫ్రెండ్స్ తల్లడిల్లిపోతున్నారు, అంటే నేను కూడా. మరి ఎందుకంటే మార్నింగ్ 6కి ఎక్కాము. రైల్వే ఫుడ్ నచ్చక తినక ఈవినింగ్ 5 వరకు వెయిట్ చేసాము. వైజాగ్ వచ్చేసరికి 5 అయిపోయింది. సో 6 to 5 వరకు ఫుల్ ఫాస్టింగ్ అనమాట. దగ్గరలోనే దిగగానే కోచ్ రెస్టారెంట్ ఉంటే వెళ్ళి లంచ్ చేసాం. అది చూడడానికి ట్రైన్లో బాలే ఉందని వెళ్ళాం. కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ, వర్త్ అనిపించలేదు అసలే. టేస్ట్ కూడా అస్సలు బాగాలేదు. సో ఎప్పుడైనా వస్తే కొంచెం చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. సో లంచ్ అయిపోగానే మనం అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవబోతున్నాం. మరి అక్క బావ వాళ్ళు అక్కడే ఉన్నారంట. సో మనం ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగే షూట్కి స్టార్ట్ అవుదాం. ఇప్పుడు టైం 6 అవుతుందండి మార్నింగ్. షూట్ కోసం వెళ్తున్నాం, స్టార్ట్ అయిపోయాము. ఎందుకు ఇంత మార్నింగ్ అంటే సన్ రైజ్ కోసం అండి. నాకు వీడియోలో సన్ రైజ్ కావాలని ఇష్టం అని చెప్పగానే మా ఫ్రెండ్స్ కూడా ఓకే అని నాతో పాటు మార్నింగ్ 4కే లేచి రెడీ అయ్యారు. జస్ట్ 1 లొకేషన్, 1 స్పాట్ అండ్ 1 షాట్ ఋషికొండ దగ్గర చేస్తున్నాము. జస్ట్ 1 డేలోనే ఎండ్ చేయాలని వచ్చేసాం ఫాస్ట్గా మార్నింగ్. ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసాము, ఋషికొండ బీచ్కి. మనోడైతే రాగానే కెమెరా అంతా కూడా సెటప్ చేసుకుంటున్నాడు. నేను కూడా రెడీ అయ్యి స్పాట్కి అయితే వచ్చేసాను. చూసుకుంటున్నాను అంతా ఎక్కడ ఏంటి అని. ఏమాత్రం డిలే లేకుండా స్టార్ట్ చేసాము సన్ రైజ్ కోసం. ఫస్ట్ షాట్ వచ్చేసి మనం బీచ్ వాటర్లో తీసాము. నెక్స్ట్ కొండ మీద రోడ్ దగ్గర తీసాము. ఫ్రెండ్స్ ఉంటే దగ్గరలో వారు కూడా వచ్చేసారు షూట్ అనగానే. సో కార్లో కూడా మనం ఒక షాట్ తీసాము.
అంతే అండి, సింపుల్గా ఒక లొకేషన్లోనే కంప్లీట్ చేసుకొని వరంగల్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. ఒక సాంగ్కి ఎంత అయింది నాకు పర్సనల్గా అని స్క్రీన్ మీద మీకు చూపిస్తాను చూడండి. అందరికీ ఇంత అవుతుంది అని నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కో సాంగ్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి. దాని గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే నన్ను మీరు ఇన్స్టాగ్రామ్ త్రూ ఆర్ వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, డీటెయిల్గా చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ద అప్కమింగ్ సాంగ్. సో వీడియోని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సాంగ్ పోస్ట్ చేయగానే మీ వరకు వస్తుంది, ఎలా ఉంది ఏంటి అని చూడవచ్చు. సో థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు నిఖిల్ ప్రిన్స్ వాయిస్. థ్యాంక్ యూ.